గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాల్టి న్యూస్ అనాలిసిస్ లో ముందుగా వివిధ దినపత్రికలు అలాగే ఆయా దినపత్రికలు ఇచ్చి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు, బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ ఆ తర్వాత ఒక చర్చను కొనసాగిద్దాం. అయితే ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే కనుక ప్రధాన వార్తగా సోనియా పోటీ చేయాలి అంటున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి అంటూ దీపదాస్ మున్షి చెప్తున్నారు. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు, అలాగే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా రెగ్యులర్ గా మనం చూసేటువంటి తంతే ఇది. అండ్ ఇకపోతే నెక్స్ట్ కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ అంటూ కూడా ప్రధాన వార్త చూపిస్తోంది. పెట్రోల్ ధరలు తగ్గించట్లేదు అంటూ స్పష్టం చేసింది కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చుతగులకు లోనవుతున్నాయని కూడా వెల్లడి చేసింది అంటూ కూడా నెలాఖరులోగా మరో హామీ అమలు చేస్తా ఉంటుంది కాంగ్రెస్. మహిళలకు ప్రతి నెల 2,500 6 గ్యారంటీల్లో భాగంగా 2 అమలు చేశారు. ఇక మిగతా 4 సంగతి. ఇక కొద్దిగా కిందకు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు అంటూ మరో ప్రధాన వార్త చూపిస్తోంది. ఇప్పటికీ ప్రారంభించింది ఒక్కటే అంటున్నారు. ఎగ్గొట్టేందుకే కాలయాపన చేస్తోంది అంటూ భారత రాష్ట్ర సమితి విమర్శించినటువంటి వార్త. కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు అంటున్నారు. మొదటి లింకుకు సంబంధించి చెల్లింపులు పెండింగ్ లో పెట్టాలన్న సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది చాలా అవినీతి జరిగిందని దానికి సంబంధించి. అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ గా వచ్చింది పేపర్లో. ఈ దినపత్రికలో ఇరాన్ రక్తసిక్తం, జంట పేలుల్లో 103 మంది దుర్మరణం, 188 మందికి గాయాలు, మాజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద దారుణం జరిగిందంటూ కూడా ఈనాడు దినపత్రిక క్యారీ చేసిన ప్రధాన వార్తగా చెప్పొచ్చు. అండ్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుంటే టార్గెట్ 17 కనీసం 12. రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం అంటున్నారు. ఇందిరాభవన్లో జరిగిన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మొత్తం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అండ్ సీఎం రేవంత్, భట్టి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు అంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనం ఖచ్చితంగా గెలవాలి అంటూ కూడా ముందుకు వెళుతున్నారు. నెక్స్ట్ పంటల బీమాకు సంబంధించి ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలో. ఖరీఫ్ నుంచి పంటల బీమా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం చుడతామంటున్నారు. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరతారా, రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా అనేది క్లారిటీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాతే కీలక నిర్ణయం తీసుకుంటారట. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియం డిమాండ్. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్లలో సొంత పథకాలు ఉన్నాయంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ కొద్దిగా ఈ ఆంధ్రజ్యోతిలో ఈ మెయిన్ షీట్లోనే కిందకు వస్తే కనుక స్మితా సబర్వాల్ పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినటువంటి సర్కార్. 23 మంది ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ ఐపీఎస్ల ఈ బదిలీలపై కేంద్ర నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా ఈ వార్త చూపిస్తోంది. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కూడా నడుం కట్టింది రేవంత్ సర్కార్. దానికి సంబంధించి కూడా సమూల మార్పులకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన జరిపారట. దానికి సంబంధించి ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టులో చేరేలా భర్తీ ప్రక్రియను కూడా చేయాలంటున్నారు. అండ్ ఇక కాంగ్రెస్ 420 హామీలు 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ సంబంధించి ఈ వార్త మనకి చూపిస్తుంది. అండ్ అన్నకు ఆహ్వానం అంటూ కూడా జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల, కుమారుడు పెళ్లి కార్డు అందజేత ప్యాలెస్ లో ఉంది. పావు గంటే తర్వాత కేసరపల్లిలో భర్తతో సమాలోచన, అనంతరం ఇద్దరు ఢిల్లీకి. నేడు ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి షర్మిల. ఇదో ప్రధాన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో. నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి తీసుకుంటే భగ్గుమన్న ఇథనాల్, రైతులపై లాఠీ చార్జ్. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ 10,000 మంది ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ గోడలు, షెడ్లు ధ్వంసం, కారుకు నిప్పు పెట్టారు. రంగంలోకి పోలీసులు దిగారు. అన్నదాతలపై లాఠీ, ఫ్యాక్టరీని తరలించుకుంటే ఆందోళనలు ఉధృతం, కర్షకుల హెచ్చరిక. నేడు బంద్కు పిలుపునిచ్చారు. అండ్ సిరాజ్ సఫారీ 6 వికెట్లతో హైదరాబాద్ సంచలన ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 55కే ఆల్అవుట్ అంటూ టెస్టుల్లో భారత్పై ఇదే అత్యల్ప స్కోర్. తొలి ఇన్నింగ్స్ లో 153కు ఇండియా ఆల్అవుట్, 11 బంతుల తేడాతో 6 వికెట్లు ఫట్ అంటూ కూడా క్రికెట్ కి సంబంధించిన అప్డేట్ కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణకు బీఆర్ఎస్ఏ
బలం దళం గళం అంటూ కూడా ప్రధాన వార్త చూపిస్తోంది. ఢిల్లీలో తెలంగాణ వాణిని వినిపించేది గులాబీ పార్టీ అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ కొమ్ముక్కు, వారి స్వప్రయోజనాలే ముఖ్యం వారికి. కాంగ్రెస్ హామీల అమలుకి ఇంకా 70 రోజులే ఉంది అంటూ కేటీఆర్ నిన్న 27 పేజీల ఒక బుక్లెట్ విడుదల చేశారు. అండ్ దానికి సంబంధించి సీఎంతో అదానీ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం, అదానీ గ్రూప్ అక్రమాలపై సిబి సీతకన్ అంటూ మరో ప్రధాన వార్త. అండ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆల్రెడీ కలిసినటువంటి పుష్పగుచ్చం ఇచ్చారు. మొత్తం ఈ వార్తలన్నీ కూడా ప్రధానంగా నమస్తే తెలంగాణకు సంబంధించి మనం చూడొచ్చు. నెక్స్ట్ వెలుగు దినపత్రికను తీసుకుంటే, బోర్లా పడి బొక్కలిరిగినా కూడా బుద్ధి రాలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు వేస్తారా? చెరుకు తోటల్లో అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు ఇంతకాలం. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలి. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు. నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు? బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారంటూ భట్టి విక్రమార్క. అండ్ ఐఏఎస్ ఐపీఎస్ల ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి కూడా ఈ వెలుగు దినపత్రికలో సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతల నుంచి తొలగించారు. స్మితా సబర్వాల్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ వార్త కూడా. అండ్ మళ్లీ అవిశ్వాసాల లొల్లి, వివిధ మున్సిపాలిటీల్లో మొదలైన రగడ, పార్టీ మారి నోటీసులు ఇస్తోన్న కౌన్సిలర్లు, తెలంగాణలో పరిస్థితులు మెల్లమెల్లగా మారుతూ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధాన వార్త. ఇక మరో ప్రధాన వార్త చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బంధ పెడతారు అంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాళేశ్వరంపై ఏ విచారణకైనా తాము సిద్ధం అంటున్నారు. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే, రేవంత్ సంజయ్ ఒక్కటయ్యారంటూ కూడా విమర్శ. ఈ ప్రధాన దినపత్రికలో వెలుగులో వచ్చినటువంటి వార్తలు ఇవి. నెక్స్ట్ మరో ఆంగ్ల ప్రధాన దినపత్రిక హ్యాన్స్ ఇండియా చూసుకుంటే కనుక, ఫుల్ఫిల్డ్ వావ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు పీఎం. మోడీ టార్గెట్స్ లెఫ్ట్ కాంగ్రెస్ ఫర్ డిలేయింగ్ రిజర్వేషన్ బిల్. మహిళా బిల్లుకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు నిన్న ప్రధాని మోడీ. దానికి సంబంధించి ప్రధాన వార్త. తమ ప్రభుత్వం ఆల్రెడీ బిల్లు పెట్టినా కూడా లెఫ్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ డిలే చేస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ సైనోషూర్ స్మిత షూటెడ్ అవుట్ ఆఫ్ సీఎంఓ అంటున్నారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి అపాయింటెడ్ సీఎం సెక్రటరీ అంటూ ఈ ప్రధాన వార్త. ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీకి సంబంధించి ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది హ్యాన్స్ ఇండియా. అండ్ జగన్ మెస్సీ కేసీఆర్ హెల్ప్ ఫర్ అసెంబ్లీ పోల్స్. ఎస్, ఇవాళ బీఆర్ఎస్ కి సంబంధించి ప్రధాన అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ కి మొన్న జరిగినటువంటి తుంటికి ఆపరేషన్కి సంబంధించి ఆయన పరామర్శించడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అండ్ ఆయన వచ్చి పరామర్శించనున్నారు. అంటే కేవలం ఇది పరామర్శ కోసం వస్తున్నారా లేక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేటువంటి మరో విశ్లేషణాత్మక కథనం కూడా హ్యాన్స్ ఇండియాలో మనకు కనిపిస్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ని హెల్ప్ అడుగుదామని వస్తున్నారు అనేటువంటి వార్త కూడా వచ్చింది. అండ్ అదానీ గ్రూప్ టు సెటప్ డేటా సెంటర్ అండ్ ఏరోస్పేస్ పార్క్ ఇన్ టీఎస్ అంటూ కూడా అదానీ గ్రూప్ నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రధాన వార్త కూడా తెలియజేస్తోంది. ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు చూస్తే, ఈనాడు పెత్తందారీ పోకడా అంటూ కూడా హెడింగ్ బ్యానర్ ఐటమ్ గా వచ్చింది. ఇది కదా పెత్తందారీ పోకడా అంటూ ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ మొత్తం జగన్ పరిపాలనకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఒక విమర్శనాత్మక కథనంగా భావించవచ్చు దీన్ని. అండ్ పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీరుస్తారంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగినటువంటి ఒక సభలో అవ్వా తాతలకు పింఛన్లు ఇస్తూ కూడా పింఛన్ల పెంపులో భాగంగా ఆయన మాట్లాడారు. వాటికి సంబంధించి కూడా ప్రధాన వార్త. జగన్ను కలిసిన షర్మిల తన కుమారుడి వివాహానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు, శుభలేఖ అందించారు, పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. తదనంతరం ఆమె ఢిల్లీ వెళ్లారు. అండ్ జగనే రాష్ట్రానికి పెద్ద అరిష్టం అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అండ్ వాళ్ళంతా కూడా దానికి సంబంధించి మరో ప్రధాన వార్త. జగన్ మాయాబజార్లు అంటూ కూడా ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక మరో ప్రధాన దినపత్రిక ఏపీలో ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక,
అక్రమాలు కనబాబు సాయిదేవ అంటూ కూడా కర్నూలు పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే అక్రమాల దందా గురించి కూడా చెప్తున్నారు. అండ్ దానికి సంబంధించి ప్రధాన వార్త, చీలికలు వైసీపీలో టికెట్ల కాక సీట్ల నిరాకరణపై భగ్గుమంటూ ఆల్రెడీ 2 సార్లు 2 విడతల్లో కూడా మొత్తం ఈ విడుదల చేశారు. ఇన్ఛార్జీల లిస్టులు విడుదల చేస్తూ వస్తోంది అధికార ప్రభుత్వం ఏపీలో. దానికి సంబంధించి కూడా మొత్తం ఆల్రెడీ సీట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు చాలా ఈ సీట్ల కాకరేపుతోందంటూ వార్త. చేరికలు అధికార పార్టీ కీలక నేతలు కూడా టీడీపీలోకి చేరికలు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతిలో ఈ కథనం చూపిస్తోంది. మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే కనుక ఊరు మారింది అంటూ కూడా నిన్న కాకినాడలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలకు సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త. అక్కడ అవ్వాతాతలకి 2,750 రూపాయల పింఛన్ని 3,000కు చేస్తూ కూడా తమ ప్రభుత్వం చివరి సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాట నిలబెట్టుకుందామని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అక్కడ ఫ్యామిలీలను కూడా చీరుస్తారు, అలాగే మొత్తం అయిన వాళ్ళను కూడా దూరం పెట్టేలా చేస్తారు అంటూ కూడా తెలుగుదేశంపై విమర్శలు సంధించారు ఆయన. ఇక మందులు డోర్ డెలివరీ అంటూ కూడా ఏపీలో ఆల్రెడీ జగనన్న సురక్ష అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. దానికి సంబంధించి అండ్ ప్రతి ఊళ్ళో కూడా ఆల్మోస్ట్ ఆల్ మందులు డోర్ డెలివరీ చేస్తున్నారు అంటూ కూడా ఈ వార్త. అండ్ రైల్వే కోడూరులో సాధికార పోరు అంటూ సాధికార యాత్ర ఒకటి జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీ బస్సు యాత్ర ఒకటి చేస్తోంది. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త. అండ్ రామాయపట్నం పూర్తి రెడీ అంటూ కూడా మరో వివరణాత్మక కథనం కూడా ఈ దినపత్రికలో మనకి కనిపిస్తోంది. మొత్తానికి ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు